కాంగ్రెస్ ప్రభుత్వం టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్న మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తమది బీఆర్ఎస్ లా మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం అంటూ కౌంటర్ ఇచ్చారు. 2 ఏళ్లలో 5 స్లాబ్లు వేస్తావు గంతేనా నువ్వు చేసింది? ఆసుపత్రి అందుబాటులో తేరాదా? డెడ్ లైన్లు మారుతున్నాయి, డేట్లు మారుతున్నాయి తప్ప ఆసుపత్రి నిర్మాణం పూర్తయితలేదు. ఎప్పుడు మంత్రులు ముఖ్యమంత్రి రివ్యూ చేసినా డెడ్ లైన్లు పెడుతుండ్రు, డేట్లు పెడుతుండ్రు, డేట్లు మారుతున్నాయి కానీ ఆసుపత్రి నిర్మాణం జరుగుతలేదు. మీకేమో బుద్ధి మందగించింది, మీకు ఆలోచన లేదు. మీ ఆలోచన ఎంతసేపు కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన పనులు ఆపాలి, దవాఖాన్లు ఆపాలి, కేసీఆర్ కిట్ ఆపాలి, న్యూట్రిషన్ కిట్ ఆపాలి, బతుకమ్మ చీరలు ఆపాలి, కంటి వెలుగు ఆపాలి, అన్ని మంచి పనులను ఆపడమే తప్ప ఒక్క కొత్త పని చేసింది లేదు. మంచిగా చేసిన ఆలోచన అంతకంటే లేదు. ఈ సంవత్సరం అల్వాళ్ళదేమో కొద్దిగా మార్చి వరకు అవుతుంది. సరత్ నగర్ది ఈ అక్టోబర్ ఎండింగ్. నిమ్స్ ఇప్పుడు మన పక్కకున్న నిమ్స్ వచ్చే డిసెంబర్, ఎందుకంటే 2000 కోట్లతో అది పెద్ద హాస్పిటల్. ఎల్బీ నగర్ వచ్చే జూన్. డేట్లు కూడా చెప్తున్నాం. ఫార్మర్ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు, మీ మాటలు చెప్తున్నాం కాదు, మీరు పునాదులు వేసిండ్రు, శంకుస్థాపనలు వేసిండ్రు, 40,000 కోట్ల కాంట్రాక్టర్లు బకాయిలు పెట్టిపోయినరు, 8,000 కోట్ల రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిలు పెట్టిపోయినరు. ఆ బకాయిలు తీరుతున్నాం, కొత్తవి కడుతున్నాం.